ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ నాన్ స్టాప్ గా కొనసాగుతుంది. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించడానికి కేరళ నుంచి ప్రత్యేక డాగ్స్ ను రప్పిస్తున్నారు. ఈ డాగ్స్ మరి కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకోబోతున్నాయి. ఇక ఈ డాగ్స్ మృతదేహాలను గుర్తించడంలో ఎక్స్పర్ట్స్ అనే చెప్పాలి. వీటిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లి చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నించబోతున్నారు రెస్క్యూ అధికారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించడానికి కేరళ నుంచి ప్రత్యేక డాగ్స్ ను రప్పిస్తున్నారు. ఈ డాగ్స్ మరి కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకోబోతున్నాయి. ఈ డాగ్స్ మృతదేహాలను గుర్తించడంలో ఎక్స్పర్ట్స్ అనే చెప్పాలి. వీటిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లి చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నించబోతున్నారు రెస్క్యూ అధికారులు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పుడు డాగ్స్ ను దింపబోతున్నారు. ఈ డాగ్స్ కూడా కేరళ నుండి వస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఏ టైంకి ఈ డాగ్ టీమ్ ఇటు కేరళ నుండి హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? అసలు అప్డేట్ ఏంటి? ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియలు ఎక్కడ కూడా ఆపడం లేదు. ప్రధానంగా ఈ రెస్క్యూను ముందుకు తీసుకువెళ్తూ లోపల చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం కోసం అయితే గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో కేరళకు సంబంధించి క్యాడవార్ డాగ్స్ కూడా ఇక్కడికి రాబోతున్నాయి. ప్రధానంగా ఈ యొక్క క్యాడవార్ డాగ్స్ అనేది లోపల ఎక్కడైతే కులిపోయినటువంటి శవాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాసనను పట్టుకట్టి ఆ మృతదేహాలను గుర్తించడంలో ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 13వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఇక్కడ నిపుణుల సలహా మేరకు కేరళ నుండి ఈ క్యాడవార్ డాగ్స్ ను అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సిబ్బందిని, అంటే ఆ డాగ్స్ ను ఆపరేట్ చేసే సిబ్బందిని కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి రప్పిస్తున్నారు. మరికొద్ది సేపట్లో కూడా వీళ్ళంతా కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి రావడం, అక్కడ ఒక క్యాడవార్ డాగ్ల ద్వారా కూడా టన్నెల్లోకి వెళ్లే ఏర్పాట్లను స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు అదేవిధంగా జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా చూస్తున్నాడు. ఇప్పటికే లోపలికి వెళ్లే వారికి పూర్తిగా కావాల్సినటువంటి ఆహారం, నీళ్లు, వీటిని అన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఐఐటి బృందం కూడా లోపలికి టన్నెల్ లోపలికి వెళ్ళడం, అక్కడ పరిస్థితులను సమీక్షించడం వంటివి కూడా చేసినటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కొనసాగుతుంది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. రెస్క్యూ ఆపరేషన్ను ఖచ్చితంగా మరింత వేగవంతం చేస్తామని చెప్తుంది. ఒకవైపు ఏదైతే ఎస్కలేటర్ల మీద ఒకవైపు బురదను, మరోవైపు నీటిని మళ్లించి లోపలికి వెళ్లేందుకు వీలుగా కూడా దారిని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందులు కూడా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క క్యాడవార్ డాగ్స్ కు సంబంధించి అవి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి ద్వారా ఆ వాసనను గుర్తించి అక్కడ లొకేషన్లు ఎక్కడైతే మృతదేహాలు లోపల ఇరుక్కుపోయి ఉంటాయో, ఎవరైతే చిక్కుకుపోయి ఉంటాయో వారికి సంబంధించినటువంటి ఆచూకీని ఖచ్చితంగా కనుక్కోవచ్చు అని చెప్పి కూడా ఒకవైపు నిష్ణాతులు చెప్తున్నారు. మరోవైపు నేషనల్ డిజార్డర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అరవింద్ కుమార్ కూడా దీనికి సంబంధించినటువంటి ఎప్పటికెప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా చూస్తుంటే ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్లో ఇది మరింత వేగవంతమైనట్టు. రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో ఈ యొక్క క్యాడవార్ డాగ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పి కూడా ఒకవైపు అనుభవజ్ఞులైనటువంటి టన్నెల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం అంతా జరగబోతుంది. ఖచ్చితంగా టన్నెల్ దగ్గర లోపల ఉన్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పి కూడా ఇప్పటికీ చెప్తున్నారు. అక్కడ సిస్మాలజీ బృందం కావచ్చు, ఎన్జీఆర్ఐ బృందం కావచ్చు, అదేవిధంగా మిగతా బృందాలు ఒకరికొకరు ఖచ్చితంగా కలిసి సహాయ సహకారంతో కూడా పనిచేస్తూ ఎస్ఎల్బీసీ దగ్గర చిక్కుకున్న వారి ఆచూకీ కోసం అయితే ప్రయత్నాలు మొదలు చేశారు. ఇప్పటికీ అధికారులంతా కూడా క్యాడవార్ డాగ్ల రాక కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది.